ఏకే బ్లూడే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ మార్కెట్లో ఏం జరిగింది ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 211 పాయింట్స్ డ్రాప్ అయి 24,500 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 630 పాయింట్స్ డ్రాప్ అయి 53,820 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 705 పాయింట్స్ డ్రాప్ అయి 80,080 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ట్రంప్ టారిఫ్లు భారత్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయండి. 2 రోజుల్లోనే ఇన్వెస్టర్లు 10 లక్షల కోట్ల నష్టాలను చవిచూశారు. బిఎస్సి, ఎన్ఎస్సి సూచీలు 2% పైగా పతనమయ్యాయి. ఎఫ్ఐఐ అమ్మకాలు కూడా సూచీలపై మరింత ఒత్తిడి పెంచాయండి. ఈరోజు కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ మాత్రమే పర్వాలేదు అనిపించాయి. మిగతా అన్ని సెక్టార్ల సూచీలు నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయండి. దేశీయ స్టాక్ మార్కెట్లకు ట్రంప్ టారిఫ్లు దారుణంగా దెబ్బ కొట్టాయండి. 2 సెషన్లలో సెన్సెక్స్ 1,500 పాయింట్లు కోల్పోయింది. సుంకాల పెంపు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో మంగళవారం, గురువారం భారీగా అమ్మకాలు జరిగాయండి. బుధవారం వినాయక చవితి అయింది కాబట్టి, లేకపోతే నిన్న సెలవు కాకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండేదండి. ఎందుకంటే ట్రంప్ 50% టారిఫ్లు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి కాబట్టి. మంగళవారం సుమారు 794 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ ఈ రోజు 706 పాయింట్లు క్షీణించింది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 80,080 వద్ద స్థిరపడిందండి. నిఫ్టీ సూచి 211 పాయింట్లు పడిపోయి 24,500 వద్ద సెటిల్ అయింది. బేరిష్ జోన్ లోకి జారుకుందండి. ఈ రోజు బిఎస్సి లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 4.67 లక్షల కోట్లకు తగ్గి 445.27 లక్షల కోట్లకు పడిపోయింది. 2 సెషన్లలో మదుపర్ల సంపద 10 లక్షల కోట్ల పైగా ఆవిరైందండి. 2 సెషన్లో కలిపి సెన్సెక్స్, నిఫ్టీ 2% పైగా పతనమయ్యాయి. భారత్ ఎగుమతులపై అమెరికా అదనంగా విధించిన 20% సుంకాలు అమల్లోకి రావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసిందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఈ రోజు ట్రేడింగ్ లో ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ సెక్టార్ నష్టాల్లో ట్రేడ్ అయినట్లు చెప్పారండి. ఇటీవల వచ్చిన లాభాల కోసం మదుపర్లు అమ్మకాలు జరిపినట్లు చెప్తున్నారు. ఇక జిఎస్టీ రేట్లు తగ్గుతాయన్న ఆశావాదంతో కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ మాత్రం పాజిటివ్ గా ట్రేడ్ అయినట్లు చెప్పారండి. ఎఫ్ఐఐల అమ్మకాలు ట్రంప్ టారిఫ్లకు తోడు ఎఫ్ఐఐల వరుసగా 3 సెషన్ల అమ్మకాలు జరపడం కూడా సూచీలను ఒత్తిడిలోకి నెట్టింది. ఆగస్టు 26న వీరు 6,500 కోట్ల విలువ చేసే ఈక్విటీలను విక్రయించారండి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు 7,060 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఆగస్టు మొదటి పక్షంలో ఎఫ్ఐఐలు 8 కీలక సెక్టార్ల నుంచి 31,900 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారండి. ఇదండి మార్కెట్ పరిస్థితి. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే ఇక్కడ మార్నింగ్ 200 చేంజ్ ఉండేది, 75కి వచ్చిందంటే రేపు ఒకవేళ మార్కెట్ పెరగచ్చేమో. చిన్న స్పైక్ అలా లైట్ ఒక గ్రీన్ క్యాండిల్. ఎందుకంటే మనకు ఎప్పటి నుంచో వస్తున్న సపోర్ట్ నిఫ్టీది ఏంటంటే 24,000 ఫస్ట్ 500 ఉంది, తర్వాత అది 400 అయింది, 450 అయింది, 400 అయింది, తర్వాత 350 అయింది, ఇప్పుడు 300 అయిందండి. ఇప్పుడు 300 సపోర్ట్ అండి. చూడండి, నేను ఒక్కొక్కటి చెప్తాను. రేపు నిఫ్టీది 24,350 ఏమో సపోర్ట్, 24,650 అది రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. $53,500 సపోర్ట్, 54,200 రెసిస్టెన్స్. సెన్సెక్స్ 80,500 రెసిస్టెన్స్, 79,700 సపోర్ట్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీటిని ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి. ఇవి మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు ఎక్కడ బై చేయాలో, ఎక్కడ బై చేయకూడదో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వల్ల తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, తెలియకపోతే. రేపు మార్కెట్ ఒకవేళ కిందికి పడుతూ 350 దగ్గర మాత్రం జాగ్రత్త ఉండండి. ఒకవేళ మీరు పుట్టే బై చేయాలనుకుంటే 350 కింద క్లోజ్ అయితేనే పుట్టు బై చేసుకోండి. ఒకవేళ మార్కెట్ పెరుగుతూ 650 దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ బై చేయకండి కాల్ని. ఎందుకంటే ఒకవేళ ఈ 650 మీద క్లోజ్ అయితేనే కాల్ బై చేసుకోండి.
లేదంటే అవసరం లేదు 15 మినిట్స్ క్యాండిల్ చూసుకోండి, పక్కా 15 మినిట్స్ క్యాండిల్. ఓకేనా, అన్నిటికీ అంతేనండి. చెప్తున్నానుగా, మార్కెట్ పడుతూ పడుతూ ఒకవేళ ఇది 53,500 దగ్గరకు వస్తే మాత్రం ఇక్కడ జాగ్రత్త పడండి. మీరు పుట్ బై చేయాలనుకుంటే 53,500 కింద క్లోజ్ అవుతేనే పుట్ బై చేయాలి. ఒకవేళ మీరు కాల్ బై చేయాలనుకుంటే 54,200 మీద క్లోజ్ అయితేనే బై చేయాలి. అది కూడా 15 మినిట్స్ క్యాండిల్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సెన్సెక్స్ కూడా అదే వర్తిస్తుంది. నేనేమన్నా ఉంటే కాల్ లైవ్ లో ఇస్తాను. ఇవాళ కాల్ ఇచ్చాను ఒకటి, చూసారా అండి? చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజులు అంటే ఆఫ్టర్ 3 days, అసలు నేను 3 ట్రేడింగ్ సెషన్స్ లో అసలు కాల్ ఇవ్వలేదండి. ఎందుకంటే నాకు ఆ మధ్య ఈ మొన్నటిదాకా ఆరోగ్యం బాగాలేదు. మొన్న ఒకటి ఇచ్చినట్టున్నాను, అది స్టాప్ లాస్ హిట్ అయింది, 500 ఏమో మనకు లాస్ వచ్చింది. ఇవాళ మనం ఒక కాల్ ఇచ్చుకున్నాం, సక్సెస్ అయిందండి. ఏంటి అంటే ఫస్ట్ నేను మార్నింగ్ ఏమి ఇచ్చాను, 24,700 పుట్ ఇచ్చాను, కానీ అది నేను అన్న లెవెల్కి రాలేదు, రాకుండా రివర్స్ అయింది. వెంటనే ఏం చేస్తుందంటే 54,100 కాల్ ఇచ్చాను, ఎప్పుడు 10:45కి. ఎందుకంటే బాగా వోల్టాలిటీ ఉందండి అలా మార్కెట్లో. ఎంత వోల్టాలిటీ అంటే ఒకవేళ మనం గనక 9:30 కానీ 9:45 ఈ రేంజ్ లో, ఈ హాఫ్ అన్ అవర్ మార్కెట్ ఓపెన్ అయిన హాఫ్ అన్ అవర్ టైంలో కనుక మనం కనుక ట్రేడ్ తీసుకుంటే, మన అదృష్టం మంచుకుంటేనేమో భారీగా లాభం వచ్చేది, లేదంటే భారీగా నష్టం వచ్చేది. అందుకోసం నేను ముట్టలేదండి. అందుకోసం ఇక్కడ నేను మీకు అదే చేసాను, వెయిట్ చేద్దామని చెప్పాను, కొంచెంసేపు ఆగుదామని. నేను మళ్ళీ ఎప్పుడండి Q11కి 54,100 కాల్ ఇచ్చాను, 212 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను, టార్గెట్ 260 అన్నాను, కానీ అది 296 వరకు హై వెళ్ళిందండి, 292 వరకు హై వెళ్ళింది. ఇదండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఈ విధంగా సక్సెస్ఫుల్ కాల్స్ ఇచ్చుకుందాం మనం. కావాలంటే నా ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతనే మీరు నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఈ గత 3 రోజుల నుంచి ఒకసారి మనము చెప్పుకుంటే చూడండి, ఇక్కడ 21 ఆగస్టు నుంచి అండి, ఈ ఏదైతే ఫస్ట్ ఒక క్యాండిల్ వేస్తున్నాడు, ఆ క్యాండిల్ మధ్యనే మార్కెట్ రన్ చేస్తున్నాడు. 22 ఆగస్టు కొంచెం భిన్నంగా ఉంది. నేను అప్పుడు మార్కెట్లో లేనప్పటికి నాకు బాగా తీవ్రంగా జ్వరం అండి, మా ఇంటిలో బాగా జ్వరం అని చెప్పానుగా. మళ్ళీ ఇది చూడండి, ఇది కూడా అంతే. ఇక ఈ క్యాండిల్ మధ్యలో ఇది కూడా, ఇందులో వాల్యూమ్స్ ఏం లేవండి, మన పేరుకి ఇది ఇక్కడ కిందనిగా ఫస్ట్ క్యాండిలే మార్కెట్ అంతా మూవ్ చేశాడు. ఇదంతా కన్సల్టేషన్, కొంచెం ఇలా బెటర్ అండి. ఇది వచ్చినా కూడా పైకి వచ్చే ప్రయత్నం చేశాడు, తర్వాత మళ్ళీ కిందికి వచ్చాడు. అయితే మార్కెట్ ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ అయితే పైకి క్రాస్ అవుతున్నా వెళ్ళాలి, లేకుంటే కిందికి క్రాస్ అవుతున్నా వెళ్ళాలి. అలా ఎప్పుడు జరగలేదండి. ఇక్కడ జరిగింది అనిపిస్తుంది, కానీ ఇది కింద కన్సాలిడేషన్ అయింది, ఇది మధ్యలోనే కన్సాలిడేషన్ అయింది, ఇది కూడా మధ్యలోనే కన్సాలిడేషన్ అయింది. ఇవాళ కొంచెం బెటర్ అండి, అందుకోసం వల్ల మనం కాల్ సక్సెస్ఫుల్ చేసుకున్నాం. ఇది అంతా ఏంటంటే మార్కెట్కి అర్థం అవ్వట్లేదు ఎలా రియాక్ట్ అవ్వాలో. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కానీ అది ట్రంప్ టారిఫ్ల ముందు తేలిపోయాయండి ఆ పాజిటివ్లు అండి. సో మార్కెట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ -75కి వచ్చింది అంటే రేపు ఏమన్నా చిన్న ఈ విధంగా ఒక క్యాండిల్ వేయచ్చు. మళ్ళీ ఏదన్నా పాజిటివ్ న్యూస్ వచ్చే వరకు మార్కెట్ మాత్రం ఈ రేంజ్ బౌండ్లోనే ఉంటుందండి. 25,000 నుంచి 24,300, 25,000 నుంచి 24,300 అంటే ఎంత అండి? ఈ 700 పాయింట్ల రేంజ్ లోనే మార్కెట్ మూవ్ అవుతుందండి నిఫ్టీది అయితే. ఇది గుర్తుపెట్టుకోండి. నేను నిఫ్టీ చెప్తానండి, బ్యాంక్ నిఫ్టీ చెప్పాను.
ఇవాళ ఎక్స్పైర్ అయిపోయింది కదండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ప్రీమియమ్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయండి. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయకపోవడమే బెటర్. ఏమైనా చేస్తే మనం నిఫ్టీ సెన్సెక్స్ చూద్దాం. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో అవకాశం ఉంటే మాత్రం నేను ఇస్తేనే మీరు బ్యాంక్ నిఫ్టీలో చేయండి, లేకపోతే వద్దు. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ ముద్దు. ఓకేనా? ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీలో నేను ఇస్తే మాత్రమే ట్రేడ్ చేయండి, మీ ఓన్గా మాత్రం ట్రేడ్ చేయొద్దండి. ఓకేనా? నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. ఇంత కష్టపడి నేను వీడియో పెడితే అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి. ఈ టెలిగ్రామ్ అయితే మరీ దారుణం, 40 సబ్స్క్రైబర్స్ అండి. యూట్యూబ్ అయితే 107 అనుకుంటాను. నేను పెట్టి దాదాపు 1 year కావస్తుంది. ఇంకొక 1 month 2 months అయితే 1 year అవుతుంది. అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదండి ఛానల్ పరంగా. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలండి. ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాను, ఇంత మంచి కాల్స్ ఇస్తున్నాను, అది కూడా ఫ్రీగా. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కాండి, నన్ను సపోర్ట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకేనా అండి? ఇవాళకి ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.